విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అశోక్ గజపతిరాజు, ఎంపీ అప్పలనాయుడు, అలాగే ఎమ్మెల్యే విజయలక్ష్మి హాజరయ్యారు. అన్న క్యాంటీన్లను ఆగస్టు 15న పునఃప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆగస్టు 15 నుంచి రెవెన్యూ సదస్సులను కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని వారు సూచించారు. మీలో చాలా మంది నల్ల వెంట్రుకలతో ఉన్న మనుషులు ప్రత్యేకంగానే పోయిన రాజయ్య గారి గురించి ఆలోచించుండకపోవచ్చు, పేరు వినకపోవచ్చు. మన విజయనగరం అంటే ఉమ్మడి జిల్లా అంటారా, ఏ జిల్లా అంటారో శాస్త్రీయంగా ఏం జరగలేదు కనుక సాలూరులో ఆయన మన పార్టీ శాసనసభ సభ్యులై ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా. పాపం ఆరోగ్యం సరిగా లేదు, చుట్టాలు ఎక్కువ కాల్చేవారు. ఆయన ఒక విషయం మాత్రం మన స్వర్గానికి వెళ్తూ వెళ్తూ ఆయన ఒక విషయం అన్నా, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేశాను, తెలుగుదేశం పార్టీలో చేశాను. నేను తెలుగుదేశం పార్టీలో చేసిన సేవ ఎక్కడ చెయ్యలేకపోయానో నాకు దయచేసి నా దానం చేసేటప్పుడు పచ్చ చొక్కతో మాకు దానం చేయండి. అలాంటి పెద్దలు మన జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. ప్రత్యేకంగానే పోతున్న చెప్పిన తర్వాత